ఇందాక అదే లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు తొన్నపోల బీచ్కి వచ్చాము. ఇప్పుడు అంతేనా బీచేనా? వ్యూ పాయింట్ సారీ సన్సెట్ తొన్నపోల సన్సెట్ కోసం వ్యూ పాయింట్కి వచ్చాము అనమాట. చూడండి చూపిస్తాను. రౌడీ అయితే చాలామంది ఉన్నారు. ఇక అక్కడ వచ్చి చూడండి చూపించాలి. కరెక్ట్గా ఎన్ని గంటలకు వస్తుంది? ఇప్పుడేనా? చాలా బాగా తీసుకొచ్చాడు. సన్సెట్ లేనప్పుడు తీసుకొచ్చాడు బాగులాగా. ఇప్పుడు సన్సెట్ వస్తే బాగుంది, చూడడానికి బాగుంటుంది. మళ్ళీ రేపు వస్తాం అంటున్నాడు, చూడాలి. కానీ బాగుంది, వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చూపిస్తాను కదా, చూడండి. కానీ రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. శ్యామ్ సన్సెట్ అయితే ఇటువైపు వస్తారనమాట, కానీ ఇవాళ రాలేదు అంటున్నారు. చూడండి వ్యూ అయితే. కానీ లోపలికి రావడానికి మనిషికి 50 రూపాయలు. చూడండి టికెట్ చూపించు. 100 రూపాయలు తీసుకున్నారు మా ఇద్దరికి, మనిషికి 50 రూపాయలు. మరీ దారుణం. అయితే ఇక్కడికి అంత దూరం కూడా కాదు. అక్కడ టోకెన్ డబ్బులు తీసుకుంటున్నారు. మనిషికి 50 రూపాయలు అంటే 25 రూపాయలు అయితే బాగున్నాం, 50 రూపాయలు తీసుకున్నారు. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. చూడటానికి హాయిగా గాలి వస్తుంది, చాలా బాగుంది వ్యూ అయితే. తొనపోల అని అంటారన్నమాట. సన్సెట్ కోసం వస్తారు చాలామంది, కానీ చూస్తే సన్సెటే లేదు. ఇవాళ రాలేదంట. ఈరోజు మా వాడు మధ్యాహ్నం ఫుల్గా ఎక్కిందనమాట. అందుకే అంత ఆనందంలో ఉన్నాడు మా వాడు. అంత సీన్ లేదు, అందుకే హుషారుగా ఉన్నాడు. అందుకే నవ్వులు మెరుస్తుంది. చూసారా, ఎరుపు షర్ట్ వేసాడు ఇవాళ. నువ్వు వేయలేదా ఎరుపు? నేను వేసానని నువ్వు వేసుకున్నావు అంతే కదా, నీకు మ్యాచింగ్ నాది. ఈరోజు నైట్ ఎక్కడికి వెళ్తాం అనేది చూపిస్తాను గైస్. అక్కడైతే కొంతమంది చేపలు పడుతున్నారు. అక్కడ చాలా మంది చేపలు పడుతున్నారు, ఫిషింగ్ పడుతున్నారు. చూసారా క్రౌడ్ అయితే. ఇవాళ సండే కదా, ఇవాళ జూన్ 8 అనమాట. ఇవాళ సండే క్రౌడ్ అయితే ఉన్నారు, వస్తూ ఉన్నారు. సన్సెట్ కోసం ఈ టైం అప్పుడే వస్తుంది, కానీ చూస్తే ఇక్కడ రాలేదన్నమాట. ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చామన్నమాట. అక్కడి నుంచి అలాగా పైకి ఇలాగ వచ్చాము. పైన అయితే వ్యూ అయితే ఇలాగ ఉంది. ఇక్కడ చాలామంది ఉన్నారు. బాగుంది క్లైమేట్ అయితే, చాలా చల్లగా ఉంది. చూసారా, నేనైతే ఎగిరిపోతాను క్యాప్ పట్టుకొని ఉన్నాను. చాలా గట్టిగా వేస్తుంది గాలి. చూసారా, గాలి వేస్తుంది. ఇదేంటి అయితే ఈరోజు అలా జరిగింది. ఇది కింద కెమెరా పడిపోవాలంట, పలేగా ఇప్పుడు తేడానికి కావదు. ఇక వర్షం వస్తుంది బాగా. ఇది వర్షం కోట మీద వెళ్తున్నాం ఇప్పుడు. ఇదంతా క్యాసినో అనమాట. ఇప్పుడు మేము ఎక్కింది క్యాసినో అనమాట, కానీ క్యాసినో ఆడట్లేదు. జస్ట్ ఏమంటారు, కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ ఫుడ్ దానికి సంబంధించి వెళ్తున్నాం అంతే. చూసారా వాటర్ ఎలాగ వస్తుందా, ఫుల్ వర్షం. ఫుడ్కి అయితే వచ్చాం. ఇంకా డ్యాన్స్ ఉంటుంది, తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది, పాటలు ఉంటాయి. సౌండ్ ఎక్కువ ఉంది, వినిపిస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుడ్ తెచ్చాం. ఇక ట్యాక్ ఉంటేనే లోపలికి ఎలా చేస్తారు, లేకపోతే ఎలా చేయరు. మనిషికి ఎంత పడిందిరా? 2500. మనిషికి 2500 పడింది. మా వాడికి నాకు ఇద్దరు కలిపి 5000 అయింది అనమాట. 5000. కానీ గేమ్స్ ఆడుకోవచ్చు. అంటే 8:30కి స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి 4 వరకు అనమాట. ఇంకా 4 వరకు ఉంటామని అనుకుంటున్నాం మేమైతే. నేనైతే ప్రజెంట్ అయితే ఫుడ్ తెచ్చుకున్నాను. ప్రజెంట్ సౌండ్ ఎక్కువ ఉంది, వినిపిస్తుందో లేదో తెలీదు. నేనైతే ఫుడ్ తెచ్చాము. ప్రస్తుతానికి అయితే ఫుడ్ తెచ్చాను. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ ఫుల్. ఏదైనా తినచ్చు అండి, ఎంత కావాలంటే అంత తినచ్చు. అన్ని రకాలు పెట్టారు. నేనేం తెచ్చుకుంటానో చూపిస్తాను కదా. ఇది అప్పడాలు, పులక, పన్నీర్ కూర. ప్రస్తుతంగా మా ఊరు డ్రమ్స్ కొడుతున్నాడు. ఒక డ్రమ్ కొంటాడంట, 6000 కొంటాడంట. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అయితే రెండు ప్రోగ్రామ్ అయ్యింది డ్యాన్స్లో. అందుకే వీడియో చూపించట్లేదు.
వీడియో అలౌడ్ లేదు, అందువల్ల చూపించట్లేదు. ఇది అప్పాలు అనమాట. ఇది స్వీట్ టైప్ అనమాట. ఇది చిల్లీ చికెన్ అనమాట. టిక్కా మురకట్ చికెన్ కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 అనమాట. నిన్న డే 1 అయిపోయింది కదా. అసలుగా నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళామంటే మన ఈవినింగ్ సన్సెట్ కోసం, అదే ఏం పేరు అంటే చెప్తాను గైస్, ఇప్పుడు చూసి చెప్తాను. దోనపోల అని వ్యూ బాగుంటుందని చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ నిన్న అయితే సన్ రాలేదు. దానివల్ల మేము జస్ట్ అలా చూడటానికి వెళ్ళాం. వీలైతే ఈరోజు ఈవినింగ్కి వెళ్తాం, లేదంటే లేదు. అలాగా నిన్న నైట్ క్యాసినో వెళ్ళాం అనమాట. అది పేరేంటి, కంపెనీ పేరేంటి? డెల్టిన్ జాక్ అని అక్కడికి వెళ్ళాం అనమాట. మనిషికి అంటే మామూలుగా అయితే మనిషికి 2500, 10% డిస్కౌంట్ అనమాట. మా ఇద్దరు కలిపి 4500 అయింది. అసలుగా అంటే క్యాసినో గురించి ఆడటానికి కోసమే వెళ్ళదు. ఇది గోవా వచ్చినప్పుడు ఇది సెంట్రల్గా ఇవే ఉంటాయి అనమాట. చాలా కొన్ని రకాలు ఉంటాయి బ్రాండెడ్. అంటే మేము వెళ్ళింది డెల్టిన్ జాక్, అది మాత్రం మేము వెళ్ళాం. మళ్ళీ బిగ్ డాడీ, మళ్ళీ నాకు తెలిసినంత వరకు ఏదైతే తక్కువ ఉంటుందో దానికి వెళ్తే బెటర్. ఎందుకంటే ఇక మీద వెళ్ళినా అదే సేమ్ క్వాలిటీ, అదే సేమ్ ఏదైతే మేము చూసామో, ఫుడ్ ఏమేమి ఉంటాయి అవే ఉంటాయి. ఇంచుమించి అందుకు మించి ఏమేమి ఉండదు. మేము వెళ్ళింది అయితే మా ఇద్దరు కలిపి అయితే 4500 అయింది కదా. లాల్బుకి వెళ్ళిన తర్వాత క్యాసినో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ క్యాసినో ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్, సారీ. మన అక్కడి నుంచి ఆఫీస్ నుండి టికెట్ కౌంటర్ ఇవన్నీ తీసుకొని డబ్బులు కట్టిన తర్వాత ఒక ట్యాక్ ఇస్తారు. ట్యాక్ ఇచ్చిన తర్వాత ఒక బాగంట కూర్చొని పెడతారు అక్కడ. అది అయిపోయిన తర్వాత పోర్ట్ ఎక్కిస్తారు. ఒక 3 కిలోమీటర్ వరకు మధ్యలో తీసుకెళ్ళిపోతారు అనమాట. కానీ మేము వెళ్ళిన టైంకి పెద్ద వర్షం పడిపోయింది, చాలా పెద్ద వర్షం. అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాము. అదే పోర్ట్ లోపలే ఉన్న, అదే పోర్ట్ దగ్గరికి వచ్చాము. 3 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే క్యాసినో పెద్ద చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలామంది లక్షల్లో పెడతారు డబ్బులు. జస్ట్ మేము చూసాము, వీడియో తీయడానికి లేదు. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్. జాక్ పాట్ అని గేమ్ ఉంటుంది, మా ఊడు ఆడాడు. అది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అట్లా ఏం జరిగిందంటే జాక్ పాట్ నంబరింగ్ గేమ్ అనమాట. నేనైతే ఏం ఆడలేదు, నాకు అంత అలవాట్లేదు కాబట్టి మా వాడు వెళ్ళాడు. నేనైతే పైన థర్డ్ ఫ్లోర్లో ట్యాంక్లో సాంగ్లు చాలాసేపు, మళ్ళీ మ్యాజిక్, మళ్ళీ తర్వాత ఫుడ్ అయితే అన్లిమిటెడ్కి ఎంత కావాలంటే అంత తీసుకోవడమే. నాన్ వెజ్ అయితే చికెన్ అయితే ఐటమ్స్ పాడుతూనే ఉంటాయి. చిల్లీ చికెన్, మళ్ళీ చాలా ఫ్రై చికెన్, చాలా చికెన్ పకోడీ చాలా వచ్చాయి. చికెన్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే గోవాలో అంటే పుట్టింది తినడానికి వెళ్ళాం కదా, అక్కడ బిర్యానీ మాత్రం కొత్త బిర్యానీ అని చాలా బాగుంది. ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది. అయితే అందులో బంగాళదుంప కూడా వేసాడు, చికెను, ఎగ్ ఇవన్నీ వేసా, చాలా బాగుంది. నేను ఏవేవి చూపించాను. అందుకే వీడియో అంతగా ఏం తీయలేదు. ఎందుకనేసి అక్కడ అమ్మాయి అదే డ్యాన్స్లు కూడా డిఫరెంట్గా ఏవో డ్యాన్స్లు వేస్తారు కదా, అవి కూడా వేశారు చాలామంది. అవి ఏం తీయలేదు, జస్ట్ చిన్న క్లిప్ తీసాను, కానీ అసలు పూర్తిగా ఏం తీయలేదు. మేమైతే 2 o'clock బయటకు వచ్చాం. బయటకు వచ్చి బోట్ రెడీగా ఉంటుంది. ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడే మళ్ళీ దించుతారు. తీసిన తర్వాత మేము అలా బైక్ మీద వెళ్ళి రూమ్కి వచ్చి, మేము రూమ్కి వచ్చేసరికి 2:30 అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అలా పడుకున్నాం. ఇప్పుడైతే టైం అయితే చూడండి, ఇప్పుడు 7:45 అవుతుంది. నేనైతే 6:30కి లేచిపోయాను. మా వాడు ఇందాకే లేచిపోయి రెడీ అవుతున్నాడు, ఇక లగేజ్ గట్టపోయి పెడుతున్నాడు. అయితే నేను క్యాసినో అయింది కదా, 4500 అయింది అన్నాను కదా. మా వాడు ప్లస్ పాయింట్ ఏంటంటే ముందు ఒక 500 ఎంత పోయింది, తర్వాత ఎక్కువసారి ఆడాడు గేము. కానీ ఆడిన తర్వాత మా వాడు 3000కి గెలిచాడు అనమాట. 3000 వచ్చింది. అదే ఒక కాయిన్ లాగా ఇస్తారు, అందులో దాని మీద 500, 1000, అదే 500, 1000 అని కాయిన్ మీద ఉంటాయి. దాన్ని బట్టి మనకి డబ్బులు ఇస్తారనమాట. మా వాడికి 3000 వచ్చింది, గెలిచాడు. కానీ లక్కీ ఏంటంటే అంటే
మాకు 3000 సేవ్ అయింది. అంటే అంటే 1500 డబ్బులు కట్టాం. అంటే మా ఇద్దరు కలిపి 1500 కట్టాం. ఎందుకంటే 3000 అంటే 4500 కదా మేము కట్టింది. 3000 గెలుచుకున్నాడు మా వాడు. అందువల్ల ఇక్కడ లక్కీ ఏంటంటే 3000 సేవ్ అయింది మాకు. నిజంగా హ్యాపీ అనుకున్నాం. ముందైతే ఇంత రేటా అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మా వాడు గేమ్ ఆడిన తర్వాత 3000 గెలుచుకున్నాడు. పంపర్ ఆఫర్ మాకు వచ్చింది. ఫుల్ హ్యాపీ నాకు తెలియదు నేను, ఎందుకంటే పైన ఉన్నాను కానీ మా వాడు వచ్చిన తర్వాత చెప్తున్నాడు. ఇంకోటి విషయం ఆల్కహాల్ కూడా మళ్ళీ పైన బీరు ఇవన్నీ ఉంటాయి. ఎంతైనా తాగొచ్చి, కానీ నాకు అలవాట్లేదు, ఎప్పుడు అలవాట్లేదు. ఎంత మా ఫ్రెండ్ ఎంత తాగమన్నా ఎంత డబ్బులు ఇచ్చినా నేను తాగను. నాకు ఇప్పటి నుంచి మా ఇంట్లో ఎలా పెంచారో అలా ఉన్నాను అంతే తప్ప ఎలా నడిపించారో అలాగే నడుస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇలాగ జరిగింది ఇవాళ. క్లైమేట్ ఇంకో విషయం ఏంటంటే ఈ సమ్మర్లో గోవా ఎండ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అసలు మేము వచ్చే కరెక్ట్ టైంకి వచ్చాము. ఎందుకంటే అసలు మేము వచ్చే టైంకి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయినప్పుడు ఎంత కూల్ క్లైమేట్ ఉంది, చాలా చల్లగా ఉంది. ఈరోజు నైట్ కూడా పెద్ద వర్షం పడిపోయింది. ఈరోజు మార్నింగ్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా కూల్ క్లైమేట్ ఉంది. కానీ లక్కీగా మేము ఈ 4 రోజులు ఇలాగే ఉంటే బాగుంటుంది. ఇక చూడాలి. ఇక ఒక వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకుంటున్నాం. మా వాడు చెప్పాడు, అందుకే ఒక ప్యాక్ పట్టుకుంటున్నాను. ఇంకా డబుల్స్ ఛార్జింగ్ ఇవన్నీ ఒక ప్యాక్ పట్టుకుంటున్నాను. మా వాడు ఏదో పాస్పోర్ట్ ఏదో మర్చిపోయాడో ఏటో తెలియదు, ఏదో దాని నుంచి గెలుగుతున్నాడు. ఏమైంది? నంబరు అవ్వట్లేదు ఎందుకు? నంబర్ తెలుసు కదరా, అవ్వట్లేదు మరి. అదే నంబర్ కొట్టావా? అదే ఇప్పుడు పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు 3000 గెలిచారు కదా, అది కాకుండా ఇప్పుడు పెద్ద పెంట పెట్టింది. ఇప్పుడు పెద్ద టాక్ పడింది. ఇప్పుడు రియాక్షన్ ఏమైంది చెప్పు, ఎందుకు చెప్పు. అది ఆగా చెప్తాను. ఆగా మావాడు ఇప్పుడు రియాక్షన్ మాకు మారిపోయింది. ఇప్పుడు ఇది అసలుగా ఏ పాస్పోర్ట్ పెట్టుకున్నానో అదే పాస్పోర్ట్ చేస్తున్నాడు, కానీ రావట్లేదు. ఒకసారి చెప్పండి అప్పుడు 60,000 వాటర్ ఫాల్స్ అంటున్నాడు మా వాడు. తెలియదు, నాకు స్పష్టంగా తెలియదు. మా వాడే అలాగా మొత్తం ప్లాన్ అంతా మా వాడే. ఎందుకంటే 2 years అంటే మేము ఏదైతే ప్లేస్కి వెళ్ళలేదు, కాకపోతే 2 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ ఏ ప్లేస్లో బాగుంటుంది అనేసి నాకు అంత పెద్దగా తెలియదు. అందుకే మా వాడు వచ్చాడు, తీసుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతానికైతే ఇలాగే జరిగింది గైస్. ఇవాళ గైస్ టిఫిన్ వచ్చినప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఇక బెయిల్ వేసుకొని వెళ్ళిపోతామని మా వాడు ఇక లగేజ్ గురించి చూస్తున్నాడు. అది రావట్లేదు, లేదంటే మరి ఈ పట్టుకి రెడీ అయిపోవాలి. ఓకే గైస్, మళ్ళీ తర్వాత వెళ్తాం. టిఫిన్ వచ్చినప్పుడు చూపిస్తాను. రెస్టారెంట్కి వచ్చామన్నమాట, ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. మా వాడైతే ప్లేట్ ఇడ్లీ ప్లేట్ వడ అని చెప్పాడు. నేనైతే పూరి చెప్పాను. ప్రస్తుతానికైతే ఒక 4 kilometers 4 kilometers మా రూమ్ నుంచి 4 kilometers. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ అనమాట, అందువల్ల ఇక్కడికి వచ్చాము. టేస్ట్ ఎలా ఉందో చూడాలి, మనలాగా ఉందా లేదా చూడాలి. ఇది ఇక్కడ అంతా కోవా కదా, కోవా సైడ్ అంతా టేస్ట్ వేరేగా ఉంటాయి. ఇడ్లీ వస్తుంది. ఇడ్లీ నేనైతే సింగిల్ వడ తిన్నాను, కానీ వడ మాత్రం ఇలా ఇరిపితే కొబ్బరి ముక్కలు వేశారు. కానీ ఉందా లేదు చూడండి, చూపిస్తాను. ఇందులో దీని లోపల కొబ్బరి ముక్కలు వేశారు, చూసేసరిగా కొబ్బరి ముక్కలు వడలో కొబ్బరి ముక్కలు వేశారు. కానీ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంది. నేను పూరి రాలేదు, ప్రస్తుతానికైతే ఇడ్లీ వడ వచ్చింది. ఇక్కడ చూడండి వెరైటీగా పూరి. ఇక్కడ కోవాలో పూరి ఇలాగ ఇస్తారన్నమాట. 1 2 3 4 పూరీలు ఇక్కడ 70 రూపాయలు. ఆనియన్ కూడా ఇచ్చారు, లెమన్ ఇచ్చారు, మళ్ళీ పొటాటో కర్రీ. ఇది సారీ ఇందాక నేను టమాటా చట్నీ అని చెప్తాను కదా, టమాటా చట్నీ కాదు, సాంబార్. అది మావాడైతే సాంబార్లో ఇడ్లీ వేసుకొని తింటున్నాడు. పూరీలు చిట్టి పూరీలు ఇవి చిన్న కలిసి. ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేసాం, మళ్ళీ 2 పూరీలు చెప్పాం. ఎందుకంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఒకటని కాదు, ఇడ్లీ వడ పూరి అద్దరిపోయింది.
ఎవరైనా వస్తే మాత్రం ఈ హోటల్కి రండి, చాలా బాగుంది టేస్ట్. ఫుడ్ విషయంలో అయితే నేను రివ్యూ ఇస్తాను బాగా, అందుకే చెప్తున్నాను. అందుకే మళ్ళీ 2 పూరీలు చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం లేట్గా తింటాం కదా, అందువల్ల మళ్ళీ ఒకటి నాకు ఒకటి చిన్నవి కదా, ఒక్కొక్కటి వేసుకుంటాం. కానీ చాలా బాగుంది టేస్ట్. చట్నీ, సాంబారు, కూర కానీ పూరీ కానీ బాబా సూపర్, వేరే లెవెల్ ఉంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను హోటల్ పేరు, ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బాగుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంది. శీతాల్ అని ఉడిపి ప్యూర్ రెస్టారెంట్ అనమాట. ఈ ఏరియా పేరు ఏదో అంటారు, ఇక్కడ రాసుందా లేదో. ఈ ఏరియా పేరు ఏంటంటే పంజలి రూట్ అనమాట. ఇది పంజలి రోడ్లో అనమాట ఇది అడ్రస్. కానీ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సూపర్ అంటే చూడడానికి చిన్నది అనుకుంటాం కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అమ్మలే నువ్వేనా? ఏంటి? నేనే. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? చర్చ్గా? వాటర్ బాటిల్ అది చర్చ్గా వ్యాలో పెట్టేస్తానులే. చర్చ్గానా? ఇప్పుడైతే చర్చ్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక చూపుతాను గైస్. ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాము, ఓల్డ్ గోవా అనమాట ఈ ఏరియా. చూపిస్తాం గైస్. బైక్ పార్కింగ్ అయితే అక్కడ పెట్టాము. చూడండి, మనం ఎక్కడికి వచ్చామంటే అగస్టైన్ టవర్ అనమాట పేరు ఉంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. చూడండి ఎలా ఉందో చూడండి. చర్చ్ చాలా దూరం చర్చ్ అనమాట. ఒక 5 సంవత్సరాల ముందు అనమాట చర్చ్ ఇది. ఇప్పటికి ఎలా ఉంది చూసారా? చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ చర్చ్ మాత్రం ఎలా ఉందో అసలు ఊహించలేదు. అంతా రాయే ఉంది అంతా. ఇప్పుడు లోపలికి వెళ్తాం. చూడండి భలే ఉంది తెలుసా, చూడటానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. చూసారా ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇక్కడి నుంచి అలాగా వ్యూ అయితే ఎంత పొడవు ఉందో మీరే చూస్తున్నారు కదా. సరే చూడటానికి అయితే చాలా బాగుంది. చూసారా అక్కడ అంతా మెయింటెనెన్స్ చేస్తున్నారు, అంత నీట్గా. ఏమైనా చెత్త ఉన్నా అంతా క్లీన్ చేస్తున్నారు. గ్రీనరీ ఇక్కడ అంతా గ్రీనరీ. ఇంకా పైకి వెళ్ళొచ్చు అనుకుంటా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాం. ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ పక్కన ఉంది కదా, అది మ్యూజియం. ఆ పక్కన మ్యూజియం. కైసి చూడండి అంతా రాయలే, ఇదంతా ఎరగొట్టించినట్టున్నారు. మొక్కలు ఇలాగా పెట్టున్నాయి, ఎరగొట్టేసి ఇలా ఇలా చాలా పోజకారం చూడండి. పూర్వం కాలంలోనే ఇలా ఉన్నది చూడండి. రాయి ఎంత స్ట్రాంగ్ ఉందో ఫుల్గా. కానీ చూడటానికి మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. నాకైతే సూపర్ అంటే సూపర్ అసలు. ఇది ఓల్డ్ కావు అనమాట ఈ ఏరియా అంతా, కానీ చాలా బాగుంది. నన్ను చూడగానే మనిషికి ఏదో అవి తెలియని హ్యాపీనెస్. అదిగోండి చర్చ్ ఎదురుగా కనబడుతుంది కదా చర్చ్. ఇప్పుడు ఇది మార్చి అటువైపు పెట్టినట్టున్నారు చర్చ్. ఇక్కడ నుండి ఇలాగ వచ్చాం కదా, ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇలాగ వ్యూ అయితే ఇక్కడ నుంచి ఇలా పైకి ఉంది చూడండి. ఎంత హైట్ ఉందో. హైట్ అయితే ఎంత ఉందో మనకి అంత ఐడియా లేదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అటువైపు అంతా అలా ఉన్నది చూసారా. చూడండి అంత రాయే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. చెపెల్ ఆఫ్ ఎస్టీ ఫిలిం అంట ఇది. చూస్తుంటే మళ్ళీపోతుంది తెలుసా ఎంత బాగుందో. చూడటానికి అయితే చాలా బాగుంది. పూర్వంలో ఇంత 5 సంవత్సరాలు కట్టిన చర్చ్ అంటే మామూలు విషయం కాదు. చూసారా వేరే లెవెల్ ఉందప్ప, ఎంత హైట్ ఉందో. అమ్మ ఇలా చూస్తుంటే ఎండ కూడా కనబడుతుంది, అంత హైట్ ఉంది. ఇప్పుడు ఆ చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ కంటే ఇదే పొడవు ఉంది చెప్పాలంటే. కలిసి ఇప్పుడైతే సెకండ్ చర్చ్కి వచ్చాం అనమాట. చాలా ఫేమస్ ఓల్డ్ చర్చ్ అనమాట, చాలా పాతది. ఇప్పుడైతే ఎంట్రీ నుంచి అలాగ వచ్చాం అనమాట. ఇక్కడ చూడండి చర్చ్, ఇది చర్చ్ అనమాట. మా వాడు పేరు చెప్తాడు. శ్యామ
ఇది రెండో చర్చ్ అనమాట. చాలామంది క్రౌడ్ అయితే చాలామంది పోగుల మంది ఉన్న లోపలికి వెళ్ళారు. చర్చ్ పేరు ఏంటి ఇది? బసిలికా ఆఫ్ బామ్ జీసస్. అదిగోండి ఆ పేరు పలకలాగే మా వాడికి చెప్తున్నాడు అనమాట. చాలా పెద్ద పేరు. ఇక్కడ గోవాలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అందుకే చర్చిలు ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటర్ అనమాట. ఇక్కడ నుంచి ఆ లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి ఇప్పుడైతే లోపలికి వెళ్తాం. వీడియో ఎలా లేదు, సారీ గైస్, ఓకేనా. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్తాం. అక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టారు కదా, అందుకే వీడియో ఎలా లేదు.